సాఫ్ట్‌వేర్ రంగం అంటేనే ప్రతి యువత కూడా చాలా మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే దానికి ఇప్పుడు భంగం కలిగినట్టుగా ఏఐ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా పడుతుంది. లే ఆఫ్స్ అవుతూ ఉన్నాయి కదా! దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సో, ప్రస్తుతం అది తెలుగులో పోయి ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు పర్లేదా? సో, అంటే సాఫ్ట్‌వేర్ రంగానికి చాలా వరకు స్టూడెంట్స్ కానీ, ఇలాంటి కోచింగ్ సెంటర్స్, ఇన్‌స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. మరి ఈ ఏఐ అనేది దాని ఒక్కదానికే కాకుండా చాలా వాటిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది కదా! అసలు దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయంటారా ఏఐ వల్ల? ఆబ్వియస్ చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఏఐ వల్ల. ఎందుకంటే దానివల్ల ఏందంటే ఏదైనా చేయాల్సిన వర్క్ గాని చాలా ఈజీగా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఆటోమేషన్ గాని ఇంతకుముందు ఏందంటే మాకు మ్యాన్ పవర్ చాలా ఉండేది. ఇప్పుడు ఏఐ వచ్చిన కాంచెల్లి మనకు ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది. సో, అది వచ్చింది బెటర్. దానివల్ల ఏఐ వల్ల పెద్ద ప్రభావితం ఏం లేదు. కొన్ని వేరే జాబ్స్ కూడా ఉన్నాయి. ఏఐ లేకుండా కూడా వాటినే ఫోకస్ చేసుకోవచ్చు. అంటే మ్యాన్ పవర్ ఉండదు. ఎక్కువ వర్కింగ్ స్టాఫ్ అవసరం ఉండదు కదా! మరి ఏఐ అంటే మరి అది అది ఏంటంటే కొంచెం కొంచెం కరెక్ట్ సిట్యుయేషన్ కాదు, అలా కాదు. కాకపోతే ఏంటంటే ఏ ప్రభావం అనేది మరీ ఎంత కూడా కొంచెం ఉంటది. ఒకప్పుడులాగా ఇప్పుడు మ్యాన్ పవర్ 100 మెంబర్స్ ఉన్న కాడ ఇప్పుడు దాన్ని 50 మెంబర్స్ తగ్గించడం అనేది జస్ట్ కంపెనీస్ కాస్ట్ కటింగ్ చేయించడం కోసం అది అలా చేస్తున్నది కానీ దాని పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. బట్ ఉంటది, కొంచెం ప్రభావం అనేది ఉండదు దాని మీద. అంటే దీని వల్ల సాఫ్ట్‌వేర్ లెవెల్ ఏమైనా పడిపోయే ఛాన్స్ ఉందంటారా? ఆహా, అలా ఏం లేదండి. అది ఏం పడిపోదండి. సో, ఇదే కాకుండా మరి సాఫ్ట్‌వేర్స్ అందరూ కూడా వేరే రంగాన్ని ఎంచుకోవాలంటారా? మరి ఏఐ గురించి ట్రైనింగ్స్ కానీ, ఇన్‌స్టిట్యూట్స్ కానీ తీసుకునే అవకాశం ఉందా? ఓకే, ఇలా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో బెస్ట్ నా సజెషన్ ఏంటంటే ఏఐ నేర్చుకోవడం బెస్ట్. నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్ లో ఆల్మోస్ట్ కమింగ్ నెక్స్ట్ 3-4 years లో సాఫ్ట్వేర్ అనేది కొంచెం డౌన్ అవ్వచ్చు. కంప్లీట్ గా ఏఐ నేర్చుకుంటే వాళ్ళ లైఫ్ ఫ్యూచర్ బాగుంటుంది.